యథావిధంగా మనము ఉపాధి అవకాశంగా ఆర్థికంగా బలపడతామన్న. అలాంటి ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మీరు అలాంటి డబ్బులు, ఇంటి పర్సనల్ ఖర్చులు అవన్నీ అయిపోతాయండి. మన బతుకులో మన మార్పు ఏమీ ఉండదు, అంతే కదా. అదే దానికి ఎంతో కొంత మనం దానికి పెట్టుకుని ఒక ఉపాధి అవకాశంగా తీసుకుని మనం స్థిరపడితే, మీరు ఎప్పుడు ఏంటంటే క్షణికాలంలో అయిపోయే స్థిరత్వం కోసం చూస్తారా? మీరు పర్మనెంట్గా మీరు ఉపాధి రంగంలో బలపడి చక్కగా ఉండాలి. మీరు ఏంటంటారు, మీటింగ్స్కి రమ్మనంటే మీరు ఏమంటారు? ఆ పని ఉంది మేడం, ఈ పని ఉంది, ఇలా చెప్తారు. ఇంత మేము ప్రయాసపడి, గవర్నమెంట్ కూడా ప్రయాసపడి ఎందుకు పెడతారంటే మీకోసం. మీరు ఇలాంటివన్నీ సద్వినియోగం చేసుకుని చక్కగా ఇలా ఉండాలి. ఇప్పుడు మీరు వినేసి వెళ్ళిపోతారు, డ్వాక్రాలో వెలుగు దాంట్లోనో డబ్బులు ఇస్తారు మహిళలకి, మా డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ యథావిధంగా ఏంటంటే ఇంటి అప్పులు తీర్చేసుకుంటారు, లేకపోతే పంట పొలాలకు ఏదో నష్టం ఏదో తీర్చుకుంటారు. కానీ మీరు స్థిరంగా ఆర్థికంగా స్థిరపడట్లేదు. ప్రభుత్వం ఇస్తున్నది ఎందుకు అని అంటే, మీరు బరెలు ఒకటో కొనుక్కుని దాన్ని పెంచుకోవాలి. అలాగే కోళ్ళతో మీరు ఉపాధి అవకాశాలతో పెంచుకోవాలి. అలాగే ఎన్నో ఉన్నాయి, పాల ఉత్పత్తులతో చేసుకోవచ్చు. అలాగే కుట్టు మిషన్లు, అలాగే ఇప్పుడు బట్టలు ఉన్నాయి. ఇప్పుడు నేను వేస్తున్నాను తెల్లది, ఇది తెల్లదాని మీద రంగులు వేశారు. ఇది రంగులు వేస్తే ఎంత అందంగా ఉన్నాయి, మీ చేతిలో కూడా మీ డ్రెస్సులు కూడా ఎంత అందంగా ఉన్నాయి. ఇలాంటి కలర్స్ మేము శిక్షణ ఇస్తున్నాం ఇక్కడ. ఇలాంటి శిక్షణలో మీరు పాల్గొని ఏమంటారు, అయ్యో మాకు డబ్బులు పోతున్నాయి, 300 రూపాయలు 250 ఇస్తున్నారు, అయిపోతున్నారు అన్నారు. కానీ పర్మనెంట్ ఇలాంటివి మీకు బయట అయితే 50,000, 40,000, 20,000 కడితే కానీ మీకు ట్రైనింగ్ ఏమి ఇవ్వరు. అలాంటిది మేము మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు దుర్గా ప్రసాద్ గారు, అలా ఆ స్థానంలో ఎవరుంటే వాళ్ళ సహకారంతో వాళ్ళు మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తారు. చేయండి అమ్మ, ఇది చేయండి, అది చేయండి అని అంటారు. అంత ప్రయాసపడి అంత అధికారం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, అలాంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేసుకుని మీరు 5 రోజులు శిక్షణ పొంది మీకు ఇంకా కావాలి మేడం అంటే మరుసటి సంవత్సరం కూడా నేను ఇంకా ఎక్కువ రోజులు పెట్టించి, మీరు తెల్ల చీర ఒక 200, 100 రూపాయలు తెల్ల చీర తెచ్చి మీరు కలర్స్ అదేంటి ఒక 5,000 పెట్టి మెటీరియల్కి మొత్తం 10,000 మీరు పెట్టారంటే, మీరు ఒక్కొక్క డ్రెస్ ఆ చీర అదేంటి 800, 1,000 రూపాయలు, 1,500 కూడా మీరు అమ్మచ్చు. అంటే జార్జెట్, కాటన్ అలాంటివి అంత మంచి ఉపాధి అవకాశాలతో ఉన్నాయి. కాబట్టి అలాంటివన్నీ చక్కగా మీరు చెప్పాలి. అలాగే మీ దగ్గరికి మీ విలేజెస్లో BAOs కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పాలి, మహిళలకి చెప్పాలి. అలాగే చదువుకు ఆపేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ ఏదైనా కారణాలు, వ్యక్తిగత కారణాలు తో కానీ, అలాగే ఏదైనా సమస్యలతో కానీ పాపం వాళ్ళు చదువు ఆపేసి ఏ ఉపాధి లేక అయోమయ స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వారికి మీరు ఇలాగ కృషి విజ్ఞాన కేంద్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. నా నెంబర్ లాస్ట్లో మీకు ఇస్తాను, మీరు కాల్ చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారి నెంబర్ కూడా మీకు ఇస్తాము. అది తీసుకుని చక్కగా మీకు ఎలాంటి ఈ సలహాలు కావాలన్నా, లేకపోతే మేము ఇలా ఉపాధి చేసుకుంటాం మేడం, ఈ మిషనరీ ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే దీనికి ఏమేమి చేసుకోవాలి, ఎలా మొదలు పెట్టాలి ఏంటి అని అంటే, మేము తప్పకుండా మా కృషి విజ్ఞాన తరపు నుంచి గృహ విజ్ఞాన శాస్త్ర విభాగం నుంచి తప్పకుండా సహాయ సహకారాలను అందిస్తాము. అంత కంప్లీట్గా మేమే మీకు సహాయం చేయాలంటే అవ్వదు. గవర్నమెంట్లో మీకు ఎలాగ డ్వాక్రా గ్రూప్స్ మీకు ఎలాగ అమౌంట్ ఇస్తుంది కాబట్టి దాంతో మీరు ఇలా చేసుకుంటే మీ దగ్గర నుంచి అలాగ అన్నీ అంటే ఒక్కళ్ళే ఒక వెలుగు ప్రాజెక్ట్ వాళ్ళతోనే అన్నీ సాధ్యం కాదు. అలాగ అన్నీ ఈ డిపార్ట్మెంట్లో కలిపి మనము ప్రోగ్రాంలు చేసుకుంటూ ఉంటే మనకి మంచిగా కార్యక్రమాలు అవుతూ ఉంటాయి. మన ఉపాధి అవకాశాలన్నింటినీ కూడా మెయిన్ పర్పస్గా చక్కగా ఫుల్ఫిల్ అవుతుంది. మనం ఆర్థికంగా కూడా నిలబడతాం. ఆర్థికంగా ఆటోమేటిక్గా మనం బలపడినప్పుడు మనకి చదువు ఇంటిలో పిల్లల చదువు విషయంలో కానీ మనం కొంతమంది చదువు లేకుండా మధ్యలో ఆఫీస్లో ఉంటారు. ఇందువల్ల ఎన్నో కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటంటే ఇదివరకు మహిళలు బయటకు పంపించేవాళ్ళం, కానీ ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా వాళ్ళు పురుషులతో పాటు ఇదిగా ఉంటారు. అలా అని మీరు పురుషులందరినీ ఎదిరించేమని నేను ఏం చెప్పను, అది రాంగ్. అబ్సల్యూట్లీ ఏంటంటే మన ప్రేమతో అలా చూడాలి. అలాగే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే పురుషుల కన్నా స్త్రీకి మంచి అంటే
భర్తకి అలా